నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'గొడుగు నీడ' అనే కథ విందాం. భర్త చనిపోయిన తర్వాత అన్నపూర్ణమ్మ సంవత్సరం లోపల కోడలు దగ్గర నానా మాటలు అనిపించుకుంది. కొడుకు చూసి కూడా పట్టించుకోలేదు. భర్త సంవత్సరీకం రోజు తన భర్త తన కోసం చేసిన పని తెలిసి నిర్ఘాంతపోయింది. కొడుకు కోడలికి సరియైన గుణపాఠం చెప్పింది. ఇక ఆలస్యం ఎందుకు? కథ వినండి. ఆ ఇంట్లో నుంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15వ రోజు. ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళులా ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళు చావు పెళ్లితో సమానం అంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు. ఏ 80-90 ఏళ్ళు లేవు. ఆయనకి పోయేనాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్ళంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవ్వరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు. అందరూ అదృష్టవంతుడు అన్నారు. ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకి ఒరిగారు అంతే. ఆయన 2 కొడుకులు, కోడళ్ళు, 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు, వడ్డనలు, భోజనాలు అంతా పెళ్ళిళ్ళులాగా కిటకిటలాడింది ఇల్లు. బంధువులు దిగినప్పుడల్లా, పరామర్శకి ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది. రాగాలు పెట్టి ఎడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక అయిన వాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్లను పదే పదే తుడుచుకొని దుఃఖించేవారు. ఏమైతేనేం సుబ్రహ్మణ్యం గారి హయాం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతుకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారు అంటే ఇంకా ఆవిడికి నమ్మకంగానే అనిపించడం లేదు. అంచేత ఆవిడకి అసలు పెద్దగా దుఃఖం, కడుపులో నుంచి మనసులో నుంచి తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బతికారు. కానీ మనసులు కలబోసుకొని బ్రతకలేదు వాళ్ళు. అసలే హఠాత్ మరణం. దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బ్రతికాం అన్న ప్రేమ, అనురాగం కరువయ్యి ఆవిడికి ఇదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజ్ మీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి సంభాషణలు వల్లించినట్టు లోకం ఏమనుకుంటుందో అన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చొని రాని ఏడుపుని నటించడం గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన బాగోతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీలు లేక ఆవిడ మానసికంగా, శారీరకంగా అలిసిపోయింది. ఎప్పుడు ఇంత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడకి. పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బ్రతిమిలాడినా ససేమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్ళారు ఆమె పుట్టింటివారు. కూతుళ్ళిద్దరూ పిల్లల చదువులమ్మా, ఎలా ఉండడం, అలా అని ఎలా వెళ్ళం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరికోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతుంది అనుకొని ఆవిడను ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. రెండో కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం. సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకు ఆ భగవంతుడే తోడు. అయినా అన్నయ్య ఉన్నాడుగా, నా కోసం ఏ దిగులు వద్దు అంటూ రెండో కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11వ రోజు కొందరు, దగ్గర వాళ్ళు 13వ రోజు వెళ్ళారు. ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాటమంతా నా మీదేరా బాబు అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు తనకు పుస్తెముడి, ఈ చాకిరీ నాకు తప్పదు అని మనసులోనే విసుక్కుంది లాయర్ మొగుణ్ణి చేసుకున్నందుకు. రోజుకి 4 సార్లన్నా పశ్చాత్తాపపడే పెద్ద కోడలు. మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపము మరిది తోటికోడలు టింగురంగా అని వెళ్ళిపోగానే ఉడుకుమోత్తనంగా మారింది.
ఎవరి పాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిశాక మాదిరే అయింది. గాలివాన జోరు హోరు తగ్గినా ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా, చిత్తడి ఆకులు అలములు చెత్తా చెదరం ఎలా మిగులుతుందో, ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినా ఇల్లంతా అడవిలా ప్రతి గది బట్టలతో పక్కలతో మరకలతో గలీజైపోయింది. పెరడంతా చూసే నాదుడే లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతూ ఉన్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలిరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగ పెట్టుకొని, ఈరోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు తిండి నిద్ర లేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటలకింత అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకు వచ్చింది ఆవిడికి. అయితే వీటన్నింటి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావుడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది. కొడుకులు ఆరాటంగా బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు. ఆ మాట ఎవ్వరూ అనకుండా తనెలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మదన పడుతున్న ప్రభాకర్, ఏమో చిన్నాన్న తెలియదు, చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు, మరి రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్ దివాకర్ల మనసులో మెదులుతుంది 10 రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే. ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి. తల్లి ఉంది, ఆవిడికి ఓ వాటా ఇవ్వాలి. ఏమ్మా వదినా, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా? అయ్యో నాయనా, మీ అన్నయ్య సంగతి నీవెరుగువా? ఇంట్లో పెళ్ళం చాకిరీకి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ 40 ఏళ్లలో? అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. చూడరా ప్రభాకర్, ఇనపెట్టి బీరువాని తీసి చూడు, విల్లు ఉంటే నలుగురి ముందు ఒకసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు. ఇప్పుడు ఎందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులు కూడా అవలేదు. ఆస్తుల పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు, అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా ఉంది. ప్రభాకర్ ఇనపెట్టి బీరువాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు, పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి పీకి కెలికి చూశాడు. కానీ విల్లు మాత్రం ఎక్కడా కనపడలేదు. నిరాశపడ్డాడు. రాసినట్టు లేదు బాబాయ్, మరిప్పుడు ఎలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి. మరి మీ అమ్మతో కలిసి 5 వాటాలు అవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమంగా వచ్చేట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కర్లేదు అంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు. మొగుళ్ళ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మాకెందుకులే, అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా, ఎందుకు వద్దంటాం, మాకేం వెర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు, మనం ఎందుకు బయటపడ్డాం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమో ఈ ప్రభాకర్, ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు? మీ అమ్మగారు ఇంకా ఉండగానే 10వ రోజన్నా కాకుండా ఈ మాటలు ఎందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరీకానికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా. పెద్ద అల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనబరిచాడు. అది నిజమే అనుకోండి. నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది. ఆవిడ ఉండగా అప్పుడే ఈ పంపకాలేమిటి? ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుంది నా ఉద్దేశం అన్నాడు. అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలకి. ప్రభాకర్కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మామయ్య, ఏదో అనుకొని రాసుకుంటే మంచిది కదా, ఎప్పటికీ ఎలా వస్తుందో. నాన్న హఠాత్తుగా పోయారు, విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే మీ అమ్మ బ్రతికినంతకాలం అంతా ఆవిడ ఆధీనంలో ఉండేటట్టు
తదనంతరం ఫలానాది ఫలానా వారికి అనుకున్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చెయ్యరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తరువాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరూ లేరు కదా, పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. ఏమంటావమ్మా వదినా? అయ్యో, నాదేముంది నాయనా, ఎప్పుడన్నా ఈ ఆస్తులు వివరాలు ఆయన నాకేమన్నా చెప్పారా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడుండేటట్టు చూడు చూడు బాబు, ఇంకెవరి కొంప పట్టుకు వేళ్లాడకుండా నా బ్రతుకు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా. మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవ్వరికి అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయన అంది అన్నపూర్ణమ్మ. చూడండి మావయ్య గారు, అత్తగారున్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వ హక్కులు ఆవిడికే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి పెద్ద అల్లుడు అన్నాడు. ప్రభాకర్కి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరికి వారికి రాసేస్తే బాగుండు అని ఉంది. కానీ నలుగురు మధ్య ఎలా తేలిపోవడం అర్థం కాలేదు. తెగేసి నా వాటా నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజు చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవడం ఏం బాగుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకి వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏమీ మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కర్లేదు, మాకున్నది చాలు అంటారేమో అన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటలు బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడు అంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థమవుతుంది. తండ్రి ఏదన్నా విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేట్టు. బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడే సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేర పెడితే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో పొలమే ఉంచుకుంటాడో అతనికే వదిలేశారు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాషు, తల్లి బంగారం వచ్చేటట్టు ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవరికి అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడ ఉండాల్సిన ప్రభాకర్కి మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు కనుక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవడమే మంచిదైంది. రాసి ఉంటే తన పేర ఏం రాసేవారే కాదు. ఆడపెత్తనం, మంగళ వైద్యం, ఆడదాని చేతిలో డబ్బు, మగాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకిరీకి, పిల్లలకి కనడానికి పెంచటానికి తప్ప దేనికి పనికిరాదు అనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదెప్పుడు తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి. కానీ ఆడదానికి ఏం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులున్నారు కానీ రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏమీ రాసేవారే కాదేమో. అప్పుడు తనకి కొడుకుల పంచన పడి ఉండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది. 40 ఏళ్ళు కాపురం చేసినందుకు నిలవ నీడ దొరికింది ఇప్పుడు. బ్రతికినన్ని రోజులు తనని ఓ మనిషిలా ఎప్పుడు చూశారు కనుక. నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటింట్లో పడి ఉండక తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా? అన్ని పాములు తలెత్తితే తాడిపాము తలెత్తిందంట లాంటి హేళన తప్ప తనని ఓ మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసుర్లు తప్ప అభిమానం, ఆప్యాయత ఏం పంచిచ్చారు కనుక చిర్రుబుర్రులు అథారిటీ చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా? ఆచరించారా? మగాణ్ణి, సంపాదిస్తున్న వాణ్ణి ఇదంతా నాది అని తప్ప మనది అని ఎప్పుడన్నా అన్నారా?
పెళ్ళాం కనుక అదంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటై తర్వాత ఏమనిపించకుండా తన మానాన తనుండేది. ఇంట్లో చాకిరీ చేసుకుంటూ పిల్లల్ని కని పెంచుకుంటూ ఆయన గారు తిట్టిన రోజు ఏడ్చుకొని దగ్గరకు తీసుకున్న రోజున పొంగిపోయి ఇదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనదంటూ ఇల్లు రాయకపోబట్టే మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కి రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడి జులుం ఇప్పుడిక కొడుకు హయాంలో బట్ట కట్టవలసి వచ్చేది. ఏదో ఆ దేవుడికి దయ కలిగి విల్లు రాయలేదు నయమే అనుకునింది. ఏమిటండి మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడగారు ఉన్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు. గదిలో పద్మ మొగుణ్ణి దులపడం మొదలుపెట్టింది. ఏం చేయమంటావ్? పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావ్? ప్రభాకర్ అన్నాడు. మీ బాబాయ్ మావయ్య పెద్ద తగుదునమ్మా అని చెప్పవచ్చారు. వాళ్ళ సొమ్మేం పోయింది? ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరి పాటికి వాళ్ళు చక్కగా వెళ్తారు. మనం ఇక్కడుండి ఏడవాల్సిన వాళ్ళం. ఈవిడ మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తర్వాత గాఢ నిద్రలో ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలో నుంచి కిటికీ దగ్గరగా వినవస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేదేదో విడిగా మన పేరు ఉంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండేవారం. ఇప్పుడింకా మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పనిచేసుకుందాం అని చెప్పండి. మీ తమ్ముడితో చెల్లెళ్లతో మీ ఆస్తి మీ ఇష్టం. మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు. ఉండాల్సింది చేయాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మ? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యాం. ఎవరేం అనుకుంటారోనని నాకేం భయమే లేదు. మీ అమ్మగారికి ఇంకా పట్టుమని 60 లేవు. ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళో బతుకుతారో ఎవరికి తెలుసు? అన్నాళ్ళు మనం నోరు మూసుకుని కూర్చోవాలా? అదేం కుదరదు. నేను చెప్తున్నాను. అబ్బా ఇప్పటికి ఊరుకో పద్మ. 4 రోజులు పోని చూద్దాం. ఇంట్లోనే ఉంటున్నాంగా. ఇప్పుడేం కొంప మునిగింది? నాన్నగారు లేరు గాని మిగతాదంతా అలానే ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ మనసు బావురుమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుక్కి ఇష్టం లేదన్నమాట. తను ఇంకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారన్నమాట. ఈ ముసలిది ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదనపడింది. కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బ్రతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హయాంలో, ఇప్పుడింకా వీల్లేదు. తన బతుకు తనిష్టం. వచ్చినట్టు కొన్నాళ్ళైనా బతకాలి. తన ఇల్లు తన మొగుడాస్తి తనిష్టం. అడగడానికి వీళ్ళెవరు? అనడానికి ఏం హక్కు ఉంది వీళ్ళకి అనుకుంది ఆవిడ. ఇంట్లో ఒక్క సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కైన ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయో, 4 గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయట వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డలాగా ఉన్న కొడుకు ఈ ఇంటికి ఇంక నేనే యజమాని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైన సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆరంభించాడు. మామగారు ఉన్నన్ని రోజులు మాటన్నా వినపడిని కోడలు గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకు 10 సార్లు చచ ఈ కొంప, ఈ చాకిరి, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి, చాకిరి మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తినిపోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దు అన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆర్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడికి అంత అభిమానం అయితే నెత్తికెక్కించుకోమనండి. అంతేకాని ఈ చాకరీ నా వల్ల కాదు. పుట్టిల్లు అంటూ అంతా వచ్చిపోతారు. చాకరీకి జీతం భత్యం లేని నౌకరీదాన్ని నేనున్నానుగా ఈ కొంపలో. దేనికి స్వతంత్రం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బతుకు?
నాకు నాది అంటూ ఓ కొంప సంసారం నాకెప్పుడో అంటూ ముందు ముందు గొనుగోళ్లతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగుదనమ్మా అంటూ అన్నింటిలోనూ వేలు పెట్టకపోతే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు. ఏ ఈ ఇల్లు నాది కాదు, నాకు తెలీదు ఏం చేయాలో ఎలా చేయాలో, ఎన్నాళ్ళు నాకు ఈ కోడట్రికం అంటూ మొదలుపెట్టింది. నాకు తెలుసు, నాకెవరి సలహాలు అక్కర్లేదు వరకు వెళ్ళి అత్తగారు ఏమడిగినా దొలపరించి పారేసే వరకు వెళ్ళిపోయింది. ఏడాదిలోనే పిల్లి మీద ఎలక మీద సాధింపులు సరే, ఎదుటి పడితే మొహం చిట్లించుకోవడం, మూతి విరుపులు లెక్కే లేదు. రోజుకి 10 సార్లు చాకిరీ చేస్తున్నానో అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించేసింది కోడలు. ముందు నుంచి ఆవిడది అంత గట్టిగా తెగేసి ఎదుటిపడి ఎవరిని ఏమీ అనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ల భర్త హయాంలో అన్నింటికీ పడి ఉండి ఓడ్చుకునే తత్వం అలవడిందేమో. తనని కాదు అన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరిపోయినప్పుడు, ఏమ్మా ఎవరిని అంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటావు అంటూ కోడల్ని ఎదుర్కొనేది. అయ్యో నేనెవరినమ్మా అనడానికి, నాకేం నోరు నొప్పా అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటుంటేనే మీకింత కష్టంగా ఉందే, పట్టెడన్నం మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలు అంటున్నావే. అయ్యో అయ్యో చూసారా, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది, నా సొమ్ము మీరు తింటున్నారని కానీ నేనెవరి సొమ్ము తినడం లేదని ఆవిడ అంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గులేదు? పదండి, ఏ అద్దె కొంపో దొరక్కపోదు, ఏ 2 గదుల కొంపన్నా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కర్లేదు. కలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు అన్నపూర్ణమ్మకి మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి, ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. పైగా లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పబోతే, మీ అత్తా కోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు, చచా బొత్తిగా కొంపలో మనశ్శాంతే లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు. వాళ్ళకి చీర సారె ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది. ఏ వాళ్ళు ఆస్తి పంచుకుంటారుగా మీతో సమంగా, ఇప్పుడు ఇంకా ఈ దోచిపెట్టడం ఎందుకు? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను. ఒక్కనాడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించిందా ఆవిడికి? అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే, అందుకే పోదాం అంటున్నాను. పోతే పొండి అనాలి అన్నంత ఆవేశం వచ్చింది అన్నపూర్ణమ్మకి. లోకులేం అనుకుంటారో అన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కర్తే ఎలా అన్న ఆలోచన ఆవిడికి వెనక్కి లాగేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకర్ని వేధించింది. సంవత్సరీకాలు వచ్చాయి. మళ్ళీ అంతా బంధువులు చేరారు. సంవత్సరీకాలు ముగిశాయి. బాబాయ్, నాకంటూ ఏం వస్తుందో నాకు పంచేయాలి బాబాయ్. ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు. ఇంట్లో గోల భరించలేను. ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకీ జంజాటం, నా వాటా నాకు కావాలి అని కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళాం కీ ఇచ్చి పంపింది అప్పచెప్పేశాడు ప్రభాకర్. అదేమిట్రా ఇప్పుడేమైందని ఏదో చెప్పబోయారు ఆయన. ఏమైతే చెప్తే అర్థం కాదులే బాబాయ్, ఎవరిది వారికి ఉండడం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన. తమ్ముడు లక్ష్మణుడులా అన్నగారి మాట జవదాటను అన్నట్టు కూర్చోనున్నాడు. మరి మీ అమ్మ ఒక్కర్తి ఎలా ఉంటుందిరా? ఒక్కర్తి ఉండడం ఏ, ఆవిడికి ఇంకా 3 పిల్లలున్నారు. ఆవిడకిష్టం వచ్చినన్న చోట ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంటుంది. అలాగే పంచాయి మరిది. ఇంట్లో రోజు ఈ గొడవల కంటే అదే నయం అనిపిస్తుంది నాకును. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు నిష్ఠూరంగా అంది. మరి ఈ ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు? ఈ ఇల్లు నాన్న కట్టించిన పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి. దివాకర్ బెంగుళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి. ఇదివరకే మనం రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి డబ్బు ఇవ్వండి. ఆవిడ ఉన్నన్ని రోజులు ఖర్చులకి.
ఆడపిల్లలకి ఎలాగో క్యాష్ అనుకున్నాంగా, పొలం దివాకర్కి అనుకున్నాంగా. అన్నయ్య సొంత ఇల్లు ఉండగా అమ్మ వీళ్ళ కొంప వాళ్ళ కొంప పట్టుకొని ఎందుకు వెళ్ళాడాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అదేమిటమ్మా, సొంత ఇల్లుంచుకొని 2 గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య మేము అలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే 2 మెతుకులన్నా వంట పట్టనీయండి నాకు. మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారమ్మా? ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ, ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మా. నా కర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది. అన్నపూర్ణ, పూర్ణ! నారాయణ చేతితో ఉత్తరంతో వగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి, బావగారి ఉత్తరం వచ్చిందే అన్నాడు వగరుస్తూ. ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు. బావగారి ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాదైతే. అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో, కావాలంటే చూడండి, రిజిస్టర్ ఉత్తరం, ఫ్రమ్ అడ్రస్సు బావగారి పేరునే ఉంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేర ఉండడంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఈ ఉత్తరం ఇప్పుడెక్కడి నుంచా అని ఆశ్చర్యపడకు. చాలా కాలం కిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్నవాడే కానీ కన్నవాళ్ళు కాదు అన్న సంగతి నువ్వు ఈ పాటికే గ్రహించి ఉంటావు. 40 ఏళ్లలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నీవు అనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెప్తే నువ్వు నమ్మవు. అనుభవం వస్తే కానీ నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతట నువ్వే తెలుసుకుంటావని, నీ అభిప్రాయం మార్చాలని నేను అసలు ఎప్పుడూ తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతి నీరులా స్వచ్ఛంగా నిశ్చలంగా లోతు తెలియనంతగా ఉంటుంది. తోడితే తప్ప నీకు తెలీదు. నీవెంత బాల్చీతో తోడితే అదే నీకు దక్కుతుంది. పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నువ్వు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నువ్వు ఒక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు నీకు సరిగా దక్కలేదని వాపోవడం సబబా? తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి డక్కా ముక్కీలు తినొచ్చు. అంత మాత్రాన బాల్చి దెబ్బతింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేదెవరు? నీ విషయంలో అదే జరిగింది. మగాణ్ణి మొగుణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికి ఉండాలి. అది నీకు లేక నా మీదే నిష్ఠూరాలు వేశావు. కార్యేషు దాసి అన్న నానుడి ఇలా తోడయి నీడయి తల్లయి ఆడది నిలిస్తే తను గొడుగయి ఆడదానికి చోటివని మగాడు ఎవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణ, పిల్లలెప్పుడు నీడిచ్చే చోటికి చేరుతారు తప్ప నీడివ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పడానికే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లల్ని గూటి నుంచి తరిమేసే పశుపక్షాదులు జీవన రీతే సరి అయింది అని నాకు అనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖం ఉంది అని ఎన్నో కేసులు చూసిన లాయర్గా నాకు తెలుసు. కనుక ఈ ఇల్లు నీ సుఖ జీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వ హక్కులు నీవే. మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయట పెట్టమని నా మిత్రుడిని ఆదేశించాను. నా అంచనాలు తప్పయి నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటే ఈ విల్లు అవసరమే ఉండదు. కానీ అలా నూటికో కోటికో గాని జరగదు అని తెలిసే విల్లు రాశాను. నా జీవిత అనుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి ఉంటుంది. ఏమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడనే దాచానమ్మా. పక్కింటి వాణ్ణి ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం.
అది కరగడానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఉత్తి అమాయకురాలురా, తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది గాని అందులో నీళ్లు ఉన్నాయని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోర్రా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా? ఇనప్పెట్టిలో డబ్బుంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కస్సు బుస్సులే అర్థం అవుతాయి కానీ అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాడిని. వాడు నవ్వేవాడు. ఇనప్పెట్టిలో డబ్బుంది అన్న తృప్తి, అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకు తెలియాలి కానీ నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ, అంత ప్రాణం అని కబుర్లు చెప్పేవాడెప్పుడు కార్యాచరణలో పెట్టడు. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొనకని నీటి కుండమ్మా. అది ఇప్పుడు చేసి చూపెట్టాడు. చూసావా అమ్మా, ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింత అని నీ పేర వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు. రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం, రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తర్వాత ఆనాడే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభాకర్, ఈ ఫస్టులోగా మీరెక్కడైనా అద్దె ఇల్లు చూసుకొని ఇది ఖాళీ చేయండి బాబు, ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మ మొహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నావా? అద్దె ఇల్లు చూడమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు. అవును నాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు, నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో, ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదు అని అర్థమయ్యాక ఇకనైనా పరలోక చింతనతో గడపాలి అనుకుంటున్నాను శేష జీవితం. ఆస్తి అంతా నా పేర ఉన్న మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్న చూపు చూసి ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బ్రతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నాకు అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒకరికి ఒకరం తోడై నీడై కష్టాల్లో కష్టాలు పంచుకుంటూ నా చేతనైన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలి అని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడై ఆశ్రమం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు. నా బతుకు నన్ను బతకనివ్వండి, వదలండి. చేతులు జోడించి అన్నపూర్ణమ్మని నల్లబడ్డ ముఖంతో చూశారు ప్రభాకర్, పద్మ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.